అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు అనేది గతంగా నడుస్తున్నది బాగా వీళ్ళు ఎవరు చెప్తున్నాడు అంటే ధైర్యం ఎవరికి వస్తలేదు. ఏమన్నా అంటే తహసీల్దార్ ఇప్పుడు హరాస్మెంట్ దాంట్లో నేను అందరూ కొట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అందరూ పట్టిపోయింది. ఏమన్నా అంటే వెళ్ళిపోతాము, మాకు స్టాఫ్ మొత్తం సరైన చేస్తే. నమస్కారం అందరికీ. అయితే ఏం లేదు సార్, ఈ తహసీల్దార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎట్లా ఉన్నదంటే ఈ సిబ్బంది మీద ఎంతవరకు చేసినా కూడా వాళ్ళకు చేయలేనట్టు, అంటే ఒక వ్యక్తుల ముందు లేదా పిటిషనర్ల ముందు వచ్చిన వాళ్ళ ముందు ఏం చేస్తున్నారంటే అవమానపరిచి మాట్లాడడం, మళ్ళీ ఏమన్నా అంటే ఏదైనా అడిగినామనుకో దానికి సరిగా సమాధానం చెప్పకపోవడం, ఏది రిపోర్ట్ పెట్టినా కూడా దాన్ని కరెక్ట్గా మరి పోనీ ఏదైనా వివరణగా కరెక్ట్గా ఏమైనా చెప్పి మాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానట్టు అట్లా కాదు. ఏం చెప్పారో మళ్ళీ రిపోర్ట్లో ఏమన్నా సొంతంగా పెట్టడం లేదు. ఏదైనా మనం అన్నామనుకో మీరు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అయితే ఇది ప్రతి సిబ్బందికి, ప్రతి క్యాండిడేట్ కూడా ఇబ్బంది అని ఈరోజు ఏం చేసుకున్నారంటే అందరూ కూడా సామూహికంగా మేము నిరసన తెలుపుతున్నాము, మేము పని చేయలేకపోతున్నాము, మాకు అవసరమైతే సరెండర్ చేస్తే బాగుంటుంది అనే భావన అందరిలో వచ్చేసేస్తుంది. ఈ మన సిబ్బంది అందరిలో కూడా వచ్చేసి లాస్ట్లో మేము సామూహికంగా 3 రోజులు సెలవు పెడుతున్నాం నిరసనగా. అంటే తహసీల్దార్ హరాస్మెంట్కు నిరసనగా 3 రోజులు సెలవు పెట్టేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ట్రైబల్స్ ఉన్నాం మేము సార్. తహసీల్దార్ మరి ఆ ట్రైబల్ ఫీలింగ్ తోటి కూడా మాకు ఇట్లా చేసినట్టు కొడుతున్నారు సార్. ఇది ఒక్కరోజు కాదు సార్, 6 నెలలు అయిపోయినాము. అంటే ఏదో మరి మేడము ఈరోజు కాదు రేపు ఎట్లా మారుతుంది, మాతోటి మంచిగా పని చేస్తుంది, మేము పని చేద్దామని చదువుబాటు చేస్తున్నాం సార్. 6 నెలలు అయిపోయింది, మేము ఇంకా చదువుబాటు చేయలేకపోతున్నాం సార్. చాలా ఓవర్ అయిపోయింది ఇది. మేము చదువుబాటుకు చేయలేక ఈ విధంగా నిరసన తెలుపుతున్నాం సార్. ఎంతమంది స్టాఫ్ అందరూ? స్టాఫ్ మొత్తం కూడా 17 మంది ఉన్నాం సార్. 17 మంది కూడా అందరూ కూడా సంతకాలతోటి సహా ఆల్రెడీ మేము లీవ్ తహసీల్దార్కి ఇచ్చేసినాము. దాని తర్వాత ఒక కాపీ కూడా తీసుకున్నాం సార్. ఇన్వర్డ్ అవుట్ వాళ్ళు రిసీవ్ కాపీ కూడా తీసుకుని మేడం ముందు పెట్టేస్తున్నాం సార్. మాట్లాడండి. నమస్కారం అందరికీ. ఏం లేదు, తహసీల్దార్కు మాకు మధ్యలో ఏం అంత పెద్ద ఏం లేదు. కానీ ఒకటే విషయం ఉన్నది, ఆమె గౌరవంగా మాట్లాడడం ఒకటి లేదు. ఆమె ఉంటే మేము పని చేయలేకపోతున్నాం. ఇదే ఉన్నది. దయచేసి మరి మేము కలెక్టర్ గారి దృష్టిలో మేము తీసుకెళ్తున్నాం. ఆ సమస్యను కూడా చెప్పగలుగుతాం పై ఆఫీసర్లో. మీరు సెలవు ఎందుకు పెట్టారు? సామూహిక సెలవు పెట్టారు? మేము మేడం తోటి మేము పని చేయలేకపోతున్నాం కాబట్టి మేము సెలవు పెడుతున్నాం 3 రోజులు. అది కూడా ఇప్పుడే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం సార్ కలవడానికి. ఎందరు? అందరూ. అంటే మేడంకు మీకేంటి వైరం? మేడంకు మీకేంటి వైరం? మరి ఏం గొడవ అన్నట్టు ఏం లేదు. హరాస్మెంట్ ఎక్కువ ఉన్నది, రెస్పెక్ట్గా లేదు. మేము ఎంత పని చేసినా కానీ మీరు గుర్తింపు లేదు, మీకు పని రావడం లేదు అనేటువంటి ఒక భావన మేడం. ట్రాన్స్ఫర్ లేకుంటే మీరు అవసరం అనుకుంటే మీరు వెళ్ళిపోండి, నాకేం అవసరం లేదని అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.